అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు ఏటకెళ్ళి 7 చేపలు అట్టుకొచ్చారు. అందులో చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అని చెప్పి 7వ కొడుకు 7వ చేపని అడిగాడు. అప్పుడు ఆ చేప ఏం చెప్పుంటది? గట్టివాము అడ్డొచ్చిందని ఏమైనా చెప్పిందా సార్? చేప మాట్లాడుద్దా అంకుల్? చేప మాట్లాడుద్దా? ఆడు నా ఒక్కడికే కిట్టు, మీ అందరికీ మోగ్లీ. వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలంట. రాజుల కాలంలో గన్ ఏంటండి? ఇప్పుడు గన్ ఉంటేనే పెద్ద సినిమా, ఫ్యామిలీస్కి ఎక్కేస్తా సార్. అదే పల్స్. అతను కాబట్టి సరిపోయింది అయ్యా. సార్ తను ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్. షీస్ డెఫ్ అండ్ మ్యూట్. తను నీకు థ్యాంక్స్ చెప్తుంది. నేను సిగరెట్ అడిగారేమో అనుకున్నానండి. థ్యాంక్ యూ. నాకు ఈ అమ్మాయి కావాలి రంగనాథ్. సార్ పాపం మోగదు సార్. కోడి కూడా మోగుదే రంగనాథ్, కోసుకొని తిన్నాం లేదా? లేడీస్ మ్యాటర్ సార్. ఈ సిటీలో లాగా జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించుకొని రోడ్లు ఎక్కం, డైరెక్ట్గా కాగడాలు వెలుగుతాయి. మా ఎస్ఐ కూడా ఇంకో 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఎవరొస్తారో ఏంటో. కాసేపట్లో తుఫాన్ రాబోతుంది. మా పోలీసు వాళ్ళు మంచోళ్ళరా. కొడతాం, బిర్యానీ పెడతాం. ఓ మై గాడ్, హ్యాండ్సమ్ మ్యాన్. ఒక్కసారి నాది అనుకున్నాక ఎవడ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఎలాగా ఉంటది. దమ్ముంటే నువ్వు మంచోడని ప్రూవ్ చేసుకోరా. సరే సార్. ఆల్ ది బెస్ట్. ఇంకా కొడితే చచ్చిపోతాడు సార్. అమ్మాయిని కాపాడుకోరా అంటే పోలీసు వాడిని కొట్టి పెద్ద హీరో అయిపోతాడంట. ఈడో పెద్ద ప్రభాస్. జాస్మిన్ ని కాపాడుకునే మోగ్లీగాడు హీరో అయితే, ఈ కిట్టు పైన తోమ కూడా వాళ్ళకుండా చూసుకున్న బంటిగాడు కూడా హీరోనే మాయా. తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే. ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళని గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి.